ఆదిశక్తి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. పరాశక్తిగా, జగన్మాతగా ఆ తల్లి కొలువైన అష్టాదశ శక్తిపీఠాలు దివ్యధామాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలిసిన అలంపూర్ జోగులాంబదేవి క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో పరమ పవిత్రమైన తుంగభద్ర నదీ తీరంలో వెలసి ఉంది. ఈ క్షేత్రంలో సతీదేవి దంతాలు పడ్డాయని అంటారు. పరమ పవిత్రమైన అలంపూర్ జోగులాంబ క్షేత్రంలో అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజవంతంగా దర్శనమిస్తారు. అమ్మవారి విగ్రహం కేశాలు గాలిలో ఎగురుతున్నట్లుగా ఉంటూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. అమ్మవారి కేశాల్లో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపించడం విశేషం. దీని వెనుక ఓ అంతరార్థం ఉంది. శ్రీదేవి భాగవతంలో అష్టాదశ శక్తి పీఠాలు చరిత్రలో వివరించిన ప్రకారం ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గినప్పుడు ముందుగా బల్లులు కనిపిస్తాయని, అది మరింత తీవ్రమైతే తేళ్లు, తరువాత దశలో గబ్బిలాలు చేరతాయని, కాలాంతరంలో ఆ ఇంట్లో పూర్తిగా జీవకళ నశించి మృత్యువు సంభవిస్తుందని, అందుకే మృత్యువుకు ప్రతీక అయిన కపాలం ఉంటుందని అంటారు. ఈ అంతరార్థం తెలపడానికే అమ్మవారి కేశాల్లో ఇవి కనిపిస్తాయని విశ్వాసం. సాధారణంగా ఇంట్లో ఉండే వాస్తు దోషాలు, గ్రహదోషాలు అలంపూర్ జోగులాంబదేవిని దర్శించి పూజిస్తే తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు, ఇంట్లో జరిగే సకల శుభాలకు అమ్మవారు ప్రతిరూపమని, అందుకే ఆ తల్లిని గృహ చండీదేవిగా భావించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. మహాశక్తిపీఠం అలంపూర్ జోగులాంబాలయంలో ప్రతినిత్యం అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. అమ్మవారికి ప్రీతికరమైన మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ఈ రోజుల్లో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ క్షేత్రంలో శివుడు బాలబ్రహ్మేశ్వర స్వామిగా దర్శనమిస్తారు.